హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ ఫ్రూట్ నింజా. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు గో అవుట్ అండ్ ప్లే ఫర్ ఎ వైల్. యు గో అవుట్ అండ్ ప్లే ఫర్ ఏ వైల్ అంటే కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ ప్లే విత్ ద ఫోన్ రిపీటెడ్లీ. యు గో అవుట్ ఏ వైల్ అండ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ప్లే విత్ యువర్ ఫోన్ రిపీటెడ్లీ, గో అవుట్ ఫర్ ఎ వైల్ అండ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే పదే పదే ఫోన్తో అలా ఆడకు, బయటకు వెళ్ళి కాసేపు నీ ఫ్రెండ్స్తో ఆడుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సిట్టింగ్ విత్ ద ఫోన్ లైక్ దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సిట్టింగ్ విత్ ద ఫోన్ లైక్ దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటే ఫోన్ పట్టుకుని అలా కూర్చుని ఉంటే నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, చదవకుండా నాటకాలు వేస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ ఆర్ మేకింగ్ డ్రామాస్ వితౌట్ రీడింగ్. యూ ఆర్ మేకింగ్ డ్రామాస్ వితౌట్ రీడింగ్ అంటే చదవకుండా నాటకాలు వేస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డూ యూ గెట్ స్టమక్ పెయిన్ వెన్ ఐ టెల్ యూ టు రీడ్. డూ యూ గెట్ స్టమక్ పెయిన్ వెన్ ఐ టెల్ యూ టు రీడ్ అంటే నేను చదవమని చెప్పినప్పుడే నీకు కడుపు నొప్పి వస్తుందా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. వై ఆర్ యూ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అంటే నువ్వెందుకు చదువు పైన ధ్యాస పెట్టడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, పనిలో ఉన్నాను డిస్టర్బ్ చెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ ఎట్ వర్క్, డోంట్ డిస్టర్బ్ మీ. ఐఎమ్ ఎట్ వర్క్, డోంట్ డిస్టర్బ్ మీ అంటే పనిలో ఉన్నాను డిస్టర్బ్ చెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ పుట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ రైట్ దేర్, సో డోంట్ డిస్టర్బ్ మీ ఇన్ ద మిడిల్. ఐ పుట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ రైట్ దేర్, సో డోంట్ డిస్టర్బ్ మీ ఇన్ ద మిడిల్ అంటే నీకు కావాల్సినవన్నీ నేను అక్కడ పెట్టేశాను, సో నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చెయ్యకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై వర్క్ విల్ బి డన్ ఇన్ ఎ వైల్, టిల్ దెన్ యూ ప్లే. మై వర్క్ విల్ బి డన్ ఇన్ ఎ వైల్, టిల్ దెన్ యూ ప్లే కాసేపట్లో నా పని అయిపోతుంది, నా పని పూర్తయిపోతుంది, అప్పటి వరకు నువ్వు ఆడుకో అని అర్థం. నెక్స్ట్ వన్, ఇవన్నీ నువ్వు ఎలా కొన్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ డిడ్ యూ బై ఆల్ దిస్. హౌ డిడ్ యూ బై ఆల్ దిస్ అంటే ఇవన్నీ నువ్వు ఎలా కొన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు బై ఆల్ దిస్. వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు బై ఆల్ దిస్ అంటే ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ స్పెండింగ్ ద మనీ దట్ వాస్ గివెన్ టు యూ టు సేవ్. వై ఆర్ యూ స్పెండింగ్ ద మనీ దట్ వాస్ గివెన్ టు యూ టు సేవ్ అంటే దాచుకోమని ఇచ్చిన డబ్బులన్నీ నువ్వు ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, వంటగదిలో ఏం వండుతున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ ఆర్ యూ కుకింగ్ ఇన్ ద కిచెన్. వాట్ ఆర్ యూ కుకింగ్ ఇన్ ద కిచెన్ అంటే వంటగదిలో ఏం వండుతున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, బీ కేర్ఫుల్ వైల్ కుకింగ్ మ్యాగీ, అదర్వైజ్ యూ విల్ బర్న్ యువర్ హ్యాండ్స్. బీ కేర్ఫుల్ వైల్ కుకింగ్ మ్యాగీ, అదర్వైజ్ యూ విల్ బర్న్ యువర్ హ్యాండ్స్ అంటే మ్యాగీ వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ చేతులు కాలిపోతాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, కాల్ మీ ఇన్ అడ్వాన్స్ ఇఫ్ యూ వాంట్ టు కుక్ సంథింగ్ ఇన్ ద కిచెన్. కాల్ మీ ఇన్ అడ్వాన్స్ ఇఫ్ యూ వాంట్ టు కుక్ సంథింగ్ ఇన్ ద కిచెన్ అంటే నువ్వు కిచెన్లో ఏమన్నా వండాలనుకుంటే నాకు ముందుగానే చెప్పు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నెమ్మదిగా దోశ వేయడం నేర్చుకో. మనం పిల్లలకి ఇలా చెప్తూ ఉంటాం కదండి, నెమ్మదిగా దోశ వేయడం నేర్చుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు లెర్న్ టు మేక్ దోశ స్లోలీ. యు లెర్న్ టు మేక్ దోశ స్లోలీ అంటే నెమ్మదిగా దోశ వేయడం నేర్చుకో. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు గెట్ యూస్ టు ఇట్ స్లోలీ, నథింగ్ టు వరీ అబౌట్ అంటే నెమ్మదిగా అలవాటు పడిపోతావు, దీంట్లో కంగారు పడాల్సింది ఏమీ లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎవ్రీథింగ్, లెర్న్ టు థింక్ స్లోలీ.
వై డూ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎవ్రీథింగ్? లెర్న్ టు థింక్ స్లోలీ. అంటే ఎందుకు ప్రతిదానికి కంగారు పడిపోతావు లేదా కన్ఫ్యూజ్ అయిపోతావు, నెమ్మదిగా ఆలోచించడం నేర్చుకో అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.